P27 న్యూస్కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వండర్లాకు వెళ్లే వాహనాలను వండర్లా సిబ్బందిని అడ్డుకొని స్థానిక బట్టల దుకాణ వ్యాపారస్తులు ధర్నా నిర్వహించారు. 11 సంవత్సరాల క్రితం వండర్లా ఏర్పాటు చేసినప్పుడు స్థానికులకు ఉద్యోగాలు మరియు వారి భూమి నుండి వండర్లాకు వెళ్లే ప్రధాన దారి ఇచ్చినందుకు వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకొని బట్టలు అమ్ముకోవడానికి అంగీకరించారు. కానీ యాజమాన్యం ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల వారి 40 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు. వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వండర్లా యాజమాన్యం వచ్చే కస్టమర్లకు బట్టలు ఫ్రీగా ఇస్తున్నాము అని, వారికి సూట్ అంటూ డ్రెస్ కోడింగ్ ఏర్పాటు చేసి స్థానికుల వ్యాపారాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం జరగాలి. ఈరోజు వండర్లకు సంబంధించిన వాళ్ళు మా ఇక్కడ బట్టల షాపులు, మేము స్విమ్మింగ్ కాస్ట్యూమ్ షాప్స్ అమ్ముకుంటాం. మేము మా వాళ్ళకి దౌర్జన్యంగా వచ్చేసి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ప్లస్ సెక్యూరిటీ వాళ్ళని తీసుకొచ్చి ఫ్రీ బోర్డులను ఏర్పాటు చేసి ఆ ఫ్రీ బోర్డుల ద్వారా మాకు ఇక్కడ జీవనోపాధిని కోల్పోయేటట్టు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు ఇక బోర్డులు ఏర్పాటు చేసి ప్లస్ ఇంకోటి మాకు పోలీసు వాళ్ళని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ బండ్లను ఆగకుండా ప్లస్ ఇంకొకటి ఇక్కడ బట్టలు తీసుకోకుండా ఈ వండర్ల వాళ్ళు దౌర్జన్యం చేయడం జరుగుతుంది. వండర్లా ఏర్పాటు కాకముందు 10 సంవత్సరాల క్రితం వాళ్ళు మాకు ఊర్లకు సంబంధించిన కొంతమందికి ఉద్యోగాలతో పాటు ఇక్కడ షాప్లకు సంబంధించిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పడం వల్లనే మేము ఈ యొక్క షాప్ను పెట్టుకోవడం జరిగింది. ప్లస్ ఇంకోటి అదే కాకుండా ఈ ల్యాండ్ సంబంధించిన దాంట్లో మాకు బయట వాళ్ళం కాదు, మేము ఇక్కడ ఓన్ విలేజ్ మాది, మన ఓన్ ల్యాండ్ మాది. ప్లస్ మా ల్యాండ్ లో మేమే బట్టలకు సంబంధించిన పెట్టుకున్నాం. మేము బయటికి వెళ్ళి వచ్చి ఇక్కడ కిరాయికి ఉండలేము. ప్లస్ ఇంకోటి మా ఊర్లో పెట్టి ఎక్కడి నుంచో వచ్చి కేరళ నుంచి వచ్చి మా హైదరాబాద్ లో మా ఊర్లో పెట్టి వీళ్ళు ఇలా చేయడం దౌర్జన్యం ఇది. కాబట్టి దీని మీద దాదాపు ఒక 40 మంది కుటుంబ ఫ్యామిలీస్ ఉన్నారు. వీళ్ళు దాదాపు ఒక 15 మంది కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాయి. వాళ్ళందరినీ కావాలని వండర్ల వాళ్ళు వీళ్ళకు అన్యాయం చేయాలి, ప్లస్ ఇక్కడ షాపులు తీసేసి వీళ్ళని ఇక్కడ నుంచి ఎలగొట్టాలి, ప్లస్ వీళ్ళ మీద దౌర్జన్యం చేస్తే వీళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టు వాళ్ళు వివరిస్తారు. ఇది సరికాదు. ఈ వండర్ల వీళ్ళు చేసిన పనులను మేము అడ్డుకుంటాం. ప్లస్ ఇంకొకటి మాకు ఈ ల్యాండ్ సంబంధించిన దాంట్లో కొంచెం భాగము వండర్లా వెళ్ళే దారి కూడా ఉంది, దాన్ని కూడా మేము మూసేస్తాం. ఇంకొకటి దీనిలో ఏర్పాటు చేసిన కమాన్ కూడా మా జాగాలోనే ఉంటుంది. ప్లస్ దాని కింద కేబుల్స్ వైర్ ఏర్పాటు చేశారు, అవి కూడా మా ల్యాండ్ లోనే ఉన్నాయి. మేము ఇన్ని రోజుల వరకు మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు కాబట్టి మేము ఏమనలేదు. మాకు ఇబ్బంది కలిగేస్తారు కాబట్టి వెంటనే ఆ కేబుల్ తో పాటు ప్లస్ వండర్లా సంబంధించిన బోర్డును దాని కమాండ్ నుంచి తొలగించాలి. వితౌట్ ఇన్ఫర్మేషన్ లేకుండా గతంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రే ఏర్పాటు చేయడం జరిగింది. అయినా మేము ఏమనలేదు, ఎందుకంటే ఇక్కడ జీవనోపాధి పొందుతున్నాం కాబట్టి సరేలే అన్నట్టు ఊకున్నాం. కానీ ఈ రోజు మాత్రం వాళ్ళు చేసిన దౌర్జన్యం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మేము వండర్ల వాళ్ళకు ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు మా ఇక్కడ జరుగుతున్న ఈ షాపుల మీద దౌర్జన్యం చేస్తే ఊరు మొత్తం ఏకమైతం. మీరు సంవత్సరాల నుంచి వండర్లా బోర్డులు ఫ్రీ అన్న మాట లేదు, కాస్ట్యూమ్ ఫ్రీ అన్న మాట లేదు. ఇప్పుడు దౌర్జన్యంగా బోర్డులు పెట్టేసి మా జీవనోపాధి మీద, మా కడుపుల మీద కొడితే ఎట్లా సార్ చెప్పండి? మేము బతికేదే దీంట్లో మీద. మా పొట్ట కొడితే మేము ఎట్లా చేసుకోవాలి? నిరుపేదల కూడా మీరు ఇట్లా చేస్తే ఎట్లా? ఎక్కడి నుంచో వచ్చి మీరు ఇక్కడ పెట్టుకొని మా విలేజ్ లో, మా ల్యాండ్ లో మీరు కమాన్ పెట్టుకున్నా మేము ఏమనలేదు. ఇదేంది కేబుల్ వైర్ పెట్టుకున్న విషయం మాకు తెలియదు. అయినా కూడా మేము ఓకే అనేసి ఆర్గ్యుమెంట్ చేయకుండా ఊకున్నాం. కానీ ఇప్పుడు మా కడుపు మీద కొట్టడం మీకు ఎంతవరకు న్యాయం సార్? దయచేసి మాకు న్యాయం చేయండి సార్.